నమస్తే. వెండి జరీ చీరలు పట్టు పంచెల సేల్స్ తో బిజీగా ఉండాల్సిన సీజన్ కళతప్పింది. న్యూ ఇయర్ కి ముందు కొత్త డ్రెస్సుల కొనుగోలుతో సందడిగా ఉండాల్సిన షోరూంలు కస్టమర్ల కోసం వెయిట్ చేస్తున్నాయి. పెద్ద మాల్స్ లో నిత్యం లక్షల్లో జరిగే సేల్స్ వేల రూపాయలకు పడిపోయింది. కొత్త నోటుల కళకళలాడాల్సిన టెక్స్టైల్ బిజినెస్ 3 వారాల నుంచి మాసిన బట్టల మూలన పడింది. పెద్ద నోట్ల రద్దు వస్త్ర వ్యాపారం వెన్నువిరిచింది. చిల్లర కొరత గోరుచుట్టుపై రాకెట్ పోటీలా మారింది. జనం చేతుల్లో డబ్బులు లేకపోవటం, కొత్త బట్టల్ని ట్రయల్స్ వేసేవాళ్లు కూడా కరువయ్యారు. నోటు భారతంలో టెక్స్టైల్ రంగంపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. కడుపు నిండా తిండి దొరికితే, ఇంట్లో సరిపడా సరుకులుంటే బట్టల గురించి తర్వాత ఆలోచించవచ్చు. రోజువారీ అవసరాలు తీరితే తీరిగ్గా డ్రెస్సుల సంగతి చూసుకోవచ్చు. నవంబర్ 8 ప్రకటన తర్వాత జనం ప్రయారిటీ మారిపోయింది. ఇదివరకు నెలకో డ్రెస్సో చీరో తీసే అలవాటున్నవారు కూడా షాపుల వైపు రావటమే లేదు. 500-1000 రూపాయల నోట్ల రద్దు ప్రభావం టెక్స్టైల్ వ్యాపారంపై తీవ్రంగా పడింది. నిత్యావసరాలు తీరేందుకే చేతిలో డబ్బు లేకపోతే కొత్త బట్టలు కొనే సీన్ ఎక్కడా? ఇదివరకు చిన్న ఫంక్షన్ ఉన్నా, ఎలాంటి అకేషన్ వచ్చినా కొత్త బట్టల కోసం షోరూమ్స్ వచ్చే కస్టమర్లు 3 వారాలుగా సైలెంట్ అయిపోయారు. తప్పదనుకుంటే తప్ప షాపింగ్ జోలికి వెళ్లటం లేదు. దీంతో సాయంత్రం అయితే చాలు సందడిగా కనిపించే పెద్ద షోరూమ్స్ కు కళతప్పాయి. పెద్ద నోట్ల రద్దు ప్రభావం అన్ని రంగాలపైన పడింది. కరెన్సీ సంక్షోభం టెక్స్టైల్స్ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. నవంబర్ 8వ తేదీ కంటే ముందు లక్షల్లో సేల్స్ ఉన్న షాప్స్, మాల్స్ వందల వ్యాపారంతో సరిపెట్టుకునే పరిస్థితులు వచ్చాయి. దుకాణం కట్టేసుకోలేక రోజు తెరిచి కూర్చుంటున్నారే గానీ వస్త్ర వ్యాపారానికి 23 రోజుల నుంచి బేరాలు లేవు. నవంబర్ 8వ తేదీ రాత్రి ప్రధాని మోదీ ప్రకటన చేయగానే బిజినెస్ దారుణంగా పడిపోయిందంటున్నారు వస్త్ర వ్యాపారులు. నగదుతో కొనుగోలు కోసం వచ్చే కస్టమర్లు భారీగా తగ్గారని, జరిగే వ్యాపారంలో ఎక్కువ కార్డుల ద్వారానే లావాదేవీలు సాగుతున్నాయని అంటున్నారు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మాత్రం డ్రాస్టిక్గా డౌన్ అయింది సేల్స్. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే క్యాష్ ఫ్లో అనేది ఎక్కువ లేదనమాట. క్రెడిట్ కార్డ్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్కి అదే క్రెడిట్ కార్డ్ వాల్యూస్ అదే సేమ్ ఉన్నాయన్నమాట. బట్ క్యాష్ అనేది తగ్గిందనమాట. మాకు సేల్స్ ఎట్లుంటాయంటే 60% కార్డ్ ఉంటుంది, 40% క్యాష్ ఉంటుంది. దాదాపు ఇప్పుడు ఒక 30 లక్షలు చేసినామంటే అందులో వచ్చేసి 60% అంటే ఒక 18 లక్షల దాకా మా కార్డు ఉంటుంది, 12 లక్షలు క్యాష్ ఉంటుంది. ఈసారి సేల్స్ కూడా తగ్గినాయి, బట్ క్యాష్ అయితే అసలే లేదనమాట. హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర నగరాలు, పట్టణాల్లో టెక్స్టైల్స్ బిజినెస్ లాభసాటి వ్యాపారంగా ఉంది. సేల్స్ ఎంత ఎక్కువ ఉంటే కొత్త పట్టు చీరల వ్యాపారం అంత కళకళలాడుతుంది. అలాంటిది పెద్ద నోట్ల రద్దు ప్రభావం నగరాల్లో ఒక స్థాయిలో ఉంటే, చిన్నపాటి నగరాలు, పట్టణాల్లో మాత్రం ఆ ఎఫెక్ట్ భారీగా ఉందంటున్నాయి వ్యాపార వర్గాలు. మొత్తం మార్కెట్ స్లాక్ అయిపోయింది. ప్రస్తుతంగా ఏం వ్యాపారం లేదు, ఏం బిజినెస్ లేదు ఎక్కడ. వీఆర్ హ్యావింగ్ నో బిజినెస్ ఇన్ అవర్ ట్రేడ్ రైట్ నౌ. ద బిజినెస్ హెస్ ఫాలన్ అప్ టు 20%. ఇప్పుడంటే దగ్గర మళ్ళీ నెక్స్ట్ ఇమ్మీడియట్ ఫ్యూచర్లో మనకు జిఎస్టీ కూడా వస్తుంది. జిఎస్టీ వస్తే దాని ఏం ఎఫెక్ట్ ఉంటుంది అది కూడా ఉన్నారు. అందరు డీలర్లు ఆలోచిస్తున్నారు. ఎవ్రీబడి ఈజ్ ఇన్ అ మోడ్ ఆఫ్ సైలెంట్ మోడ్. సో నోబడీ ఈజ్ కమెంటింగ్ ఆర్ నోబడీ ఈజ్ వెరీ ఈగర్ టు టేక్ న్యూ డిసిషన్స్ ఆర్ న్యూ పాలసీస్. వాళ్ళు చేస్తలేరు, ఎవరు డీలర్లు పాలసీస్ చేస్తలేరు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 1,50,000కు పైగా క్లాత్ షాప్స్ ఉన్నాయని అంచనా. వీటిలో ఎక్కువ హైదరాబాద్ లో ఉన్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు టెక్స్టైల్స్ బిజినెస్ ని తీవ్రంగా దెబ్బతీసిందని వారు అంటున్నారు. నల్లధనాన్ని బయటికి తేవాలన్న ఆలోచన మంచిదే అయినా పరిణామాలని పూర్తిగా అంచనా వేయకుండా నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోందని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. లక్షల్లో వ్యాపారం జరిగే షాపుల్లో బిజినెస్ వేలల్లోకి పడిపోగా, వేలల్లో వ్యాపారం జరిగే షాపుల్లో బిజినెస్ వందల్లోకి పడిపోయిందని వ్యాపారులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. तो बिजनेस बिल्कुल जीरो के बराबर है. और जो भी कस्टमर आता लेने के बाद में पहले उसको पूछना पड़ता कैश, तो वो पुराने नोट लेके आ रहे, पुराने नोट के ऊपर ही अब कोई दिए तो 2000 रुपीज़ नोट दे रहा, वापस देने के लिए चेंज नहीं है, बैंक में है सो पैसा मिल रहा नहीं.
स्वैपिंग मशीन, हम होलसेल मार्केट है इसलिए स्वैपिंग मशीन हमारे पास रहता नहीं, तो वही हिसाब से बिल्कुल जीरो है बिजनेस। अब ये मार्च तक ऐसा ही चलेगा, ये मार्च के बाद ही कुछ सुधरा तो सुधरा। अभी तो थोड़ा बहुत ये 2000 का नोट आया जब से थोड़ा बहुत बिजनेस है, लेकिन वो भी जीरो के बराबर है। जैसा डेली रश रहता मार्केट में वो बिल्कुल 8 तारीख के बाद में तो बिल्कुल जीरो है। ఇది వరకు కస్టమర్ల రద్దీని తట్టుకోవడమే కష్టమైపోయేది. నవంబర్ 8 తర్వాత కస్టమర్ల కోసం ఎదురు చూడాల్సి వస్తోందని వ్యాపారులు అంటున్నారు. ఒక్కో రోజు అసలు వ్యాపారమే జరగటం లేదని చెప్తున్నారు. రోజువారీ నిర్వహణ ఖర్చులు కూడా రావడం లేదని, ఇలా ఎంతకాలం వ్యాపారం సాగించగలమో తమకే అర్థం కావట్లేదని వారు అంటున్నారు. ప్రజల చేతికి డబ్బొచ్చేదాకా పరిస్థితుల్లో మార్పు ఉండకపోవచ్చని అంచనా వేస్తోంది టెక్స్టైల్స్ మార్కెట్. और हम लोग का अभी ये पीक सीज़न है, ये शादियों का सीज़न है, हम लोग को बिज़नेस बहुत अच्छा रहता, मगर ये नोटबंदी की वजह से बिज़नेस में हम लोग को बहुत एफर्ट पड़ा है। आप एक बार मार्केट पे भी देख सकते हैं कि पूरी लेडीज़, ये लेडीज़ मार्केट है मगर इसके अंदर कोई लेडीज़ नहीं दिख रही है हम लोग को। हम लोग सिर्फ मोबाइल पे लेके बैठे हुए हैं, बस इंतज़ार कर रहे हैं कस्टमर का। जो कस्टमर आते हैं वो भी 100-200 रुपये का ख़रीदते हैं तो 2000 रुपये की नोट लाते हैं, तो हमारे पास चिल्लर कहाँ से आएगा। हम लोग को बहुत प्रॉब्लम है। हम लोग को जल्द से जल्द बाज़ार के अंदर जो 500 का नोट अगर आएगा और 1000 रुपीज़ का नोट आया तो हम लोग का बाज़ार थोड़ा खुलेगा। నవంబర్ 8 తర్వాత బ్రాండెడ్ షోరూంలలో అమ్మకాలు 30 నుంచి 50% పడిపోయాయని చెప్తున్నారు. పాత నోట్లతో బిజినెస్ చేయొద్దని కంపెనీ నుంచి మెయిల్స్ వచ్చాయని, అయితే తర్వాత వారం రోజుల పాటు కస్టమర్ల నుంచి 1000-500 రూపాయల నోట్లు తీసుకున్నామని వ్యాపారులు తెలిపారు. 1500 కొనుగోళ్లకు పాత నోట్లు అనుమతించినట్లు చెప్తున్నారు. అయితే బ్యాంకులో డిపాజిట్ చేయడంలో ఇబ్బందులు తలెత్తడంతో పాత నోట్లను తీసుకోవడాన్ని పూర్తిగా నిలిపివేశామంటున్నారు. ఈ మనీ నోట్స్ ప్రాబ్లం వల్ల కొద్దిగా సేల్ అయితే డ్రాప్ అయింది. క్యాష్ సేల్ నార్మల్లీ హిమాయత్నగర్లో అయితే క్యాష్ సేల్ బాగుంటుంది, మాకు 70-30 అట్లా ఉంటుంది క్యాష్ సేల్ ఇప్పుడు. కానీ దీన్ని రావడం వల్ల 50% క్యాష్ సేల్ తగ్గింది. ఓన్లీ హైక్ కూడా చూసుకుంటే కార్డులో ఒక 25% హైక్ అయింది అంతే. మాకు ఈ టైంలో వచ్చే పీక్ సేల్స్, కానీ మంచి ఇంప్రూవ్ అవుతుంది అన్న టైంలో ఈ క్యాష్ వల్ల కొద్దిగా సేల్ డ్రాప్ అయింది. మాకు ఎవ్రీ ఇయర్ డిసెంబర్ చాలా బాగుంటుంది, కానీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు. బ్రాండెడ్ షోరూంలలో ఎక్కువ బిజినెస్ క్యాష్ తోనే నడిచేది. అయితే నవంబర్ 8 ప్రకటనతో బిజినెస్ ఒక్కసారిగా పడిపోయింది. సాధారణంగా నవంబర్-డిసెంబర్ మాసాల్లో బ్రాండెడ్ క్లాస్ బిజినెస్ ఎక్కువగా ఉంటుంది. కానీ పాత నోట్ల రద్దుతో నవంబర్ నెల తీరని నిరాశని మిగిల్చింది. డిసెంబర్లో వ్యాపారం పుంజుకుంటుందనే ఆశే లేదు. ఇక జనవరిలో మిడ్ సీజన్ సేల్ తోనే నష్టాలు భర్తీ అవుతాయనే నమ్మకంతో ఉన్నారు వ్యాపారులు. మనకు మా ఎస్టిమేషన్ ప్రకారం ఇప్పుడు అంతా మ్యారేజ్ సీజన్ అనమాట. ఈ మంత్లో మా టార్గెట్స్ వేరే ఉన్నాయి, కాకపోతే అంత టార్గెట్స్ రీచ్ అయ్యే లేదనమాట ఈ మంత్ మొత్తం. ఇంకొక 2 months పడుతుందేమో అనుకుంటున్నాం. ఆల్రెడీ ఇప్పుడే చాలా డ్రాప్ అయిపోయింది సేల్, ఇంకా ఉంటుందేమో చూడాలి. టెక్స్టైల్ సెక్టార్లో నగదుతోనే ఎక్కువ లావాదేవీలు జరుగుతుంటాయి. నవంబర్ 8 తర్వాత స్వైపింగ్ మిషన్లు ఉన్న చోట కార్డులతో కొంతమేర బిజినెస్ జరిగినా చాలా చోట్ల నిరాశాజనకంగానే ఉందంటున్నారు వ్యాపారులు. 3 వారాల తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో కొంత మార్పు కనిపిస్తోందని, అయితే సాధారణంగా జరిగే వ్యాపారంతో పోలిస్తే ఇదేమాత్రం సానుకూలంగా లేదంటున్నారు. పెద్ద నోట్ల రద్దుకు ముందు వరకు వస్త్ర వ్యాపారం చీకు చింత లేకుండా సాగింది. ఏడాది పొడవునా ఏవో ఒక ఆఫర్లతో సీజన్ ఏదైనా షాపులు కళకళలాడుతూ ఉండేవి. కానీ నోట్ల రద్దు తర్వాత టెక్స్టైల్ బిజినెస్ ఒక్కసారిగా స్లో అయిపోయింది. కరెన్సీ సంక్షోభంతో జనం ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. బిజినెస్ కు అనుకూల సీజన్లో ఈ అనిశ్చితి వ్యాపార వర్గాల్ని కలవరపెడుతోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల్లో వస్త్ర వ్యాపారం స్లో అయింది. ట్రెడిషనల్ క్లాత్ బిజినెస్, రెడీమేడ్ బిజినెస్ అన్నిటి మీద ప్రభావం చూపింది కరెన్సీ ఎమర్జెన్సీ. క్లాత్ షోరూంలలో 30 నుంచి 60% దాకా బిజినెస్ పడిపోయిందని వ్యాపార వర్గాల అంచనా. టెక్స్టైల్ బిజినెస్ కు సంవత్సరాంతరంలో నవంబర్-డిసెంబర్ నెలలతో పాటు ఫిబ్రవరి, మార్చి మంచి సీజన్. ఏడాది పొడవునా జరిగే బిజినెస్ లో ఈ 4 నెలల్లోనే ఎక్కువ లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే నవంబర్లో వస్త్ర వ్యాపారం వెలవెలబోయింది. కార్డులతో బిజినెస్ చేసే అవకాశం అన్ని షాపులకు, అందరి కస్టమర్లకు లేకపోవడం బిజినెస్ ని దెబ్బతీసిందంటున్నారు. కరెన్సీ ఎఫెక్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పై ఎక్కువగా ఉందంటున్నాయి వస్త్ర వ్యాపార వర్గాలు. యాక్చువల్గా మ్యారేజ్ సీజన్ సార్, ఇది చాలా వరకు స్లో అయిపోయింది. 500s 1000s తీసుకోకపోవడం వల్ల చాలా వరకు మ్యాక్సిమం ఒక 50% పైనే మ్యాక్సిమం డల్ అయింది. ఎందుకంటే చిన్నవాళ్ళ దగ్గర 500 notes 1000 notes ఉంటాయి. అవి తీసుకొని మ్యారేజ్ కస్టమర్స్ వచ్చి
తీసుకుని ఉంటే 1 lakh 50 lakhs వరకు తీసుకుంటే మేము యాక్సెప్ట్ చేయట్లేదు. 1000s 2000s వచ్చిన మీకు శారీ కొనడానికి వచ్చిన 500,000 ఇస్తున్నారు. యాక్సెప్ట్ చేయట్లేదు. అది జనరల్ గా కార్తీక మాసంతో పాటు మ్యారేజ్ సీజన్ తో ప్రతి సంవత్సరం ఈ సమయంలో వస్త్ర వ్యాపారం జోరుగా సాగేది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ఉన్నా క్లాత్ బిజినెస్ లో ఆ సందడి కనిపించడం లేదు. గతంలో 500, 1000 నోట్లతో షాపింగ్ కు వచ్చిన మధ్యతరగతి వర్గం 3 వారాలుగా మౌనంగా ఉండిపోవడంతో సేల్స్ మందగించాయని వ్యాపారులు చెబుతున్నారు. మొదటి 3-4 రోజులైతే వస్త్ర వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడింది. నోట్ల రద్దుతో జనం ప్రాధాన్యాలు మారిపోవడం క్లాత్ బిజినెస్ పై ప్రభావం చూపింది. పోయిన సంవత్సరంతో పోలిస్తే ఎంత లేదన్నా 30% బిజినెస్ నష్టపోయామంటున్నారు షాపింగ్ మాల్స్ ఓనర్స్. అంటే అందరికీ ప్రయారిటీస్ మారినాయి. పబ్లిక్కి క్యాష్ మార్చుకోవాలి, పాత నోట్స్ తీసుకొని కొత్త నోట్స్ తీసుకోవాలి, బ్యాంక్స్ అవన్నీ కొద్దిగా ఆ మోడ్లో ఉండే కాబట్టి సేల్ దానివల్ల తగ్గింది. దాని తర్వాత మనకి ఇది బేసిక్గా మ్యారేజ్ సీజన్. కార్తీక మాసం అంటే మ్యారేజెస్ ఎక్కువ జరుగుతాయి. లాస్ట్ ఇయర్ 2015లో కార్తీక మాసంతో కంపేర్ చేస్తే ఈ ఇయర్ సేల్ ఒక 30% అయితే ఎఫెక్ట్ ఉందండి. కానీ గుడ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇంతకుముందు 50% జరిగేవి, 50% ఏమన్నా క్యాష్ తోటి జరిగేవి. ఇప్పుడు 95% అందరూ కార్డు వాడుతున్నారు. సో బెనిఫిట్స్ ఉన్నాయి. కొద్దిగా సేల్ ఎఫెక్ట్ అయితే ఉంది. నెక్స్ట్ ఒక 1 month అయితే ఉంటుంది గ్యారంటీగా. పెద్ద మాల్స్ లోనే బిజినెస్ తగ్గిపోవడంతో చిన్న చిన్న షాప్స్, ఓ మోస్తరు వస్త్ర దుకాణాలు నోటి దెబ్బకి మరింత నష్టపోయాయి. 50% నుంచి 70% బిజినెస్ పడిపోవడంతో ఈ నష్టం నుంచి ఎప్పటికీ కోలుకుంటామో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు వ్యాపారులు. ప్రధానంగా హోల్సేల్ బిజినెస్ తో పాటు రిటైల్ షాపుల్లో చాలా వరకు స్వైపింగ్ మిషన్లనే వాడే అవకాశం ఉండదు. ఎన్నో ఏళ్లుగా నగదు లావాదేవీలతోనే ఈ వ్యాపారం నడుస్తూ వస్తోంది. ఒక్కసారిగా చేతిలో నగదు లేకపోవడంతో కార్డు నుండి కొనుగోలు చేయాలనుకున్న వారు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కొత్త నోట్ల పంపిణీ పూర్తి స్థాయిలో జరిగితే కస్టమర్ల పర్సులు మళ్లీ నిండుగా ఉంటే తమ వ్యాపారాలు గాడిన పడతాయని వ్యాపారులు ఆశపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న క్లాత్, టెక్స్టైల్ షోరూంలలో 5 నుంచి 10% మేరే స్వైపింగ్ మిషన్లు ఉంటాయని ఒక అంచనా. టెక్స్టైల్ వ్యాపారం ప్రకారం 2 తీర్ల ప్రభావం ఉంది. ఏదైతే కార్పొరేట్ లెవెల్లో ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ ఉన్నాయో, ఎక్కడనైతే క్రెడిట్ కార్డ్ బిజినెస్ ఎక్కువ ఉందో వాళ్ళకు సుమారు 30% ఎఫెక్ట్ అయింది. ఏదైతే చిన్న చిన్న దుకాణాలు లేన్స్, బై లేన్స్లలో అవుట్స్కర్ట్స్లో ఉన్నాయో వాళ్ళకి నియర్లీ 60 to 70% ఆఫ్ ద ట్రేడ్ ఎఫెక్ట్ అయింది. వాళ్ళ దగ్గర స్వైపింగ్ మిషనే ఉండదు. ఏదైతే మన స్వైపింగ్ మిషన్ లేని షాప్స్ ఉన్నాయో అక్కడ 100% క్యాష్ ట్రాన్సాక్షన్ బిజినెసెస్ ఉన్నాయో వాళ్ళ దగ్గర 70% ఆఫ్ ద బిజినెస్ ఎఫెక్ట్ అయింది. మ్యారేజ్ సీజన్ లో ముందుగా ఎవరైనా కొనేది కొత్త బట్టలే. కానీ పెళ్లి ఖర్చులకే చేతుల్లో డబ్బు లేని పరిస్థితుల్లో షాపింగ్ వైపు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. పెళ్లిళ్లుంటే 2.5 లక్షల దాకా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా ఆ బడ్జెట్ ఓ కళ్యాణ మండపం చూసుకుని వచ్చిన వారికి భోజనాలు పెట్టడమే కష్టమవుతుంది. ఇక తమ బిజినెస్ ఎక్కడ జరుగుతుందని వస్త్ర వ్యాపారులు నిరాశపడుతున్నారు. ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కు వాళ్ళు 2,50,000 డ్రా చేసుకోవడానికే మినిమమైజ్ చేశారు. ఇవాళ ఒక పెళ్లి అంటే కొన్ని లక్షలతో కూడుకున్న ఖర్చు. బట్టలు కొనడం కానీ, బ్యాండ్ కానీ, ఇతరత్ర మ్యారేజ్ హాలు, ఫ్లవర్ డెకరేటర్స్ 250 రూపాయలు, 2,50,000 రూపాయలు పిల్ల తరఫున, పిరగాన్ తరఫున. కాబట్టి ఇది టెక్స్టైల్ బిజినెస్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. మాకు నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి, మార్చ్ 4 నెలలు మ్యారేజ్ సీజన్ అంటే ఒక మాకు సంవత్సరం అన్ సీజన్లో ఏదైతే జూన్, జూలై, ఆగస్టులో అన్ సీజన్ ఉంటుంది కదా, సేల్స్ కవర్ చేసుకునే టైం ఇది. టెక్స్టైల్ రిటైల్ మార్కెట్ తో పాటు షట్టర్ ఎత్తినప్పటి నుంచి కౌంటర్ క్లోజ్ చేసేదాకా క్షణం తీరిక ఉండని హోల్సేల్ వ్యాపారుల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. హోల్సేల్ వ్యాపారులు ఎక్కువ శాతం స్వైపింగ్ మిషన్లు వాడటం లేదు. ఒక్కసారిగా క్యాష్ సర్క్యులేషన్ తగ్గడంతో హోల్సేల్ బిజినెస్ బాగా పడిపోయిందంటున్నారు. చిల్లర కొరత మరో సమస్యగా తయారైందంటున్నారు. హోల్సేల్ బిజినెస్ కి పేరున్న బెజవాడలోనూ బిజినెస్ బాగా దెబ్బతింది. చుట్టుపక్కల జిల్లాలకు, దూర ప్రాంతాలకు కూడా విజయవాడ వస్త్రాలత నుంచే ముడిసరుకుతో పాటు రెడీమేడ్ వస్త్రాలు రవాణా అవుతాయి. ముంబై, కోల్కతా, చెన్నై నుంచి దిగుమతి చేసుకుని విజయవాడ నుంచి కోట్లాది రూపాయల లావాదేవీలు నిర్వహిస్తుంటారు.
కరెన్సీ కొరత ఇప్పట్లో తీరేలా లేకపోవడంతో సంక్షోభం నుంచి వ్యాపారాన్ని కాపాడుకునేందుకు క్యాష్లెస్ లావాదేవీలపై మగ్గు చూపడం ఒక్కటే మార్గం అంటున్నారు కొందరు వ్యాపారులు. నోట్ల రద్దు కంటే ముందు జరిగిన బిజినెస్ తో పోలిస్తే నవంబర్ 2వ వారం నుంచి బిజినెస్ బాగా స్లో అయిందని షాపుల్ని చూస్తేనే తెలిసిపోతోంది. వారం 10 రోజుల్లో పరిస్థితి చక్కబడకపోతే బిజినెస్ దారిలో పట్టడం కష్టమేనంటున్నారు కొందరు వ్యాపారులు. అది ఇది అనే తేడానే లేదు. కరెన్సీ సంక్షోభ ప్రభావం అన్ని రంగాలపైన ఉంది. అయితే ఈ ఎఫెక్ట్ క్లాత్ బిజినెస్ పై ఎన్నాళ్లుంటుందన్న చర్చ వ్యాపార వర్గాల్లో జరుగుతోంది. ఈ కుదుపు తాత్కాలికమైన, భవిష్యత్తులో కూడా వస్త్ర వ్యాపారానికి ఇబ్బందులు తప్పవా అన్న చర్చకు తెరలేచింది. పెద్ద నోట్ల రద్దుపై వస్త్ర వ్యాపార వర్గాల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఒక్కో రంగంపై ఒక్కోలా ఉంది. కొన్ని తీవ్రంగా దెబ్బతింటే మరికొన్ని రంగాలపై ప్రభావం పాక్షికంగానే ఉంది. టెక్స్టైల్ రంగానికి ఇప్పటిదాకా ఇలాంటి సవాళ్లు ఎదురయ్యిందే లేదు. కరెన్సీ కొరతతో క్లాత్ బిజినెస్ లో సేల్స్ డౌన్ అయ్యాయి. నవంబర్ 8 ప్రకటన తర్వాత పాత నోట్లతో కస్టమర్లు షాపింగ్ కి వచ్చినా 500, 1000 నోట్లు చెల్లవనే బోర్లతో బిజినెస్ వెనక్కిడిపోయింది. పెద్ద నోట్ల రద్దుతో వస్త్ర వ్యాపార వర్గాల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. పెద్ద నోట్ల ప్రభావం సుదీర్ఘ కాలం పాటు ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది మాత్రం దీని ప్రభావం తాత్కాలికమేనని, మార్కెట్ మళ్లీ పుంజుకుంటుందనే ఆశాభావంతో ఉన్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం మరో 4 రోజులు ఉండొచ్చని, కొత్త సంవత్సరానికి బిజినెస్ సాధారణ స్థితికి చేరొచ్చని అంచనా వేస్తున్నారు. నేషన్ వైడ్ కాబట్టి లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ మాత్రం ఉండదు. ఒక 1 month 2 monthsలో నార్మల్ అయిపోయింది. దెన్ ఎవ్రీథింగ్ విల్ బి బ్యాక్ టు నార్మల్. ఒక్కసారి పబ్లిక్లోకి మళ్ళీ కొత్త నోట్స్ వచ్చి అలవాటు అయితే దెన్ సేల్ విల్ బి బ్యాక్ టు నార్మల్. పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి ఎ హ్యూజ్ ప్రాబ్లం. యా, లిటిల్ ఇంపాక్ట్ లైక్ ఎవ్రీ, ఎలా కామన్ మ్యాన్కి ఎలా ప్రాబ్లం అయితే ఉందో మాకు కూడా అలానే ఉంది బిజినెస్ పరంగా. కానీ అది ఇట్స్ నాట్ అన్బేరబుల్, ఇట్ ఈస్ బేరబుల్. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా పెద్ద నోట్ల రద్దు మంచిదేనని వస్త్ర వ్యాపారులు స్వాగతిస్తున్నారు. అయితే కొత్త నోట్లను కొరత లేకుండా పంపిణీ చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు. ప్రభుత్వం ఆ ప్రక్రియని వేగవంతం చేస్తే అన్ని రంగాలు దారిన పడే అవకాశం ఉంటుందంటున్నారు. సేల్స్ ని కవర్ చేసుకునే సమయంలో పెద్ద నోట్ల రద్దు ప్రభావం తమపై తీవ్ర ప్రభావం చూపించిందంటున్నారు. యాజ్ ఎ ఇండియన్ ఐ వెల్కమ్ ఇ స్టెప్, బట్ అట్ ద సేమ్ టైమ్ government system is failure. I don't say government is failure, the system failure undi ikkada. International lo biggest reform, ee reform ki ఏదైతే మన భారతదేశంలో 4 లక్షల బ్యాంక్స్ ఉన్నాయంటున్నారో దానితోటి సమస్య చేసే వాళ్ళు ఆ 4 లక్షల బ్యాంక్స్ ఏవైతే ప్రభుత్వం అంటుందో ఆ 4 లక్షల బ్యాంక్స్ దీన్ని సరే ఈ యొక్క 1,30,00,000 పాపులేషన్కి అది సర్వీస్ ఇవ్వలేదు. దట్ ఈస్ వెరీ లెస్. కాబట్టి దీనికి ఒకే ఒకటి, గవర్నమెంట్ షుడ్ గో టు ది పీపుల్. పెద్ద నోట్ల రద్దు రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం పైన ప్రభావం చూపిస్తోంది. ప్రతి నెల గవర్నమెంట్ షాప్స్ అమ్మకాల ఆధారంగా పన్ను చెల్లిస్తుంటాయి. పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత వస్త్ర వ్యాపారం తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వానికి పన్ను ఆదాయం తగ్గే అవకాశం ఉందని కమర్షియల్ ట్యాక్స్ వర్గాలు చెబుతున్నాయి. టెక్స్టైల్ సెక్టార్లోని గార్మెంట్ షాపులు నెలనెలా పన్ను చెల్లిస్తుంటాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో గార్మెంట్ సెగ్మెంట్ నుంచి పన్నుల రూపంలో 180 కోట్ల రూపాయలు చెల్లించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నెలాఖరు దాకా పన్నుల రూపేణా 150 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఈ ఆదాయానికి గండిపట్టం ఖాయంగా కనిపిస్తోంది. సీజన్ మంచి ఉంటే, డిమానిటైజేషన్ రాకుంటే, క్యాష్ కరెన్సీ రాకుంటే ఇది 180, ఇది 7 months 180, ఇంకా 180 పోతుండే. ఇప్పుడు ఇది 20% ఉంటుంది. ఇంకా యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ మేము పాజిటివే ఉండాలి. మేము పాజిటివే ఉన్నాం. ఏం హార్డ్షిప్ ఉంటాయి, వస్తాయి, ఎట్లా ఉంటుంది చూస్తాము. ఎందుకంటే మేము బిజినెస్ మ్యాన్లు, మేము వ్యాపారం చేసే వాళ్ళు. మేము ఎంత జాగా ఉంటే గవర్నమెంట్కి ఏం పాలసీస్ వస్తాయి, ఎట్లా వస్తాయి, ఆ లెక్క ప్రకారంగానే మేము అందరం అడ్జస్ట్ అయిపోతాం. అన్ని కార్డుల ద్వారానే జరగాలంటే వస్త్ర పరిశ్రమ దానికి సిద్ధంగా ఉందా అంటే ఇప్పట్లో కష్టమేనని చెప్పాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో నగదు రహిత లావాదేవీలు జరగాలంటే మరో 15 సంవత్సరాలు పడుతుందంటున్నాయి వస్త్ర వ్యాపార వర్గాలు. హైదరాబాద్ లో టెక్స్టైల్ రంగంలో ట్రేడింగ్ మార్కెట్ ఎక్కువ, మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెట్ బాగా తక్కువ. నగదు చెలామణి జరిగి అందరికీ డబ్బు అందుబాటులో ఉంటేనే ఇక్కడ వస్త్ర వ్యాపారం వేగం పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వస్త్రాల్ని దిగుమతి చేసుకునేందుకు వస్త్ర వ్యాపారులు ఎవరూ ముందుకు రావట్లేదు. ఉన్న స్టాక్ అమ్ముకుంటే తర్వాత చూసుకోవచ్చన్నట్లు క్లాత్ బిజినెస్ చాలా వరకు స్తబ్దుగానే నడుస్తోంది.
తెలుసుకుందాం.